హైదరాబాద్లోని ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్లో దారుణం జరిగింది. సినీపక్కీలో ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ వైద్యులు నిర్వాహకం బయటపడింది. కంటిలో నలుసు పడిందని 5 ఏళ్ల చిన్నారిని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. నలుసు తీసేయాలంటే సర్జరీ చేయాలని మొదట వైద్యులు చెప్పారు. సర్జరీ చేసే ముందు చిన్నారికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే పాప హార్ట్ ఆగిపోయింది. హార్ట్ బీట్ ఆగిపోవడంతో ఆసుపత్రి సిబ్బంది తల్లిదండ్రులకు తెలియకుండానే అన్వికను ఎల్బీ నగర్ రెయిన్బో హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటి ఆమె చనిపోయిందని రెయిన్బో హాస్పిటల్ వైద్యులు చెప్పారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డకి తీసుకురమ్మనండి. అప్పటి వరకు మేము హాస్పిటల్లో ఉంటాం. అప్పటి వరకు ఏం చేయాలో చేద్దాం కూడా. అది మా బాబు నడుచుకుంటూ వచ్చింది. సీసీ కెమెరాలు ఉన్నాయి. మా బాబు ఎట్లా నడుచుకుంటూ పోయిందో మా బాబు రావాలి. ఏం చేసుకుంటే చేసుకోబోదు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మహబూబాద్ జిల్లాకి సంబంధించినటువంటి మౌనిక రవి గత కొన్ని సంవత్సరాల నుంచి బీరంగూడ దగ్గర నివాసం ఉంటున్నారు. అయితే వాళ్ళకి 2 పిల్లలు. హన్విక 5 సంవత్సరాల పాప, ఆ తర్వాత బాబు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి హన్విక నిన్న ఉదయం ఆడుకుంటున్నటువంటి సమయంలో ఒక కర్రపుల్ల కంటిలో కుచ్చుకోవడంతో వెంటనే తల్లి తల్లడిల్లుతూ హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత తమ బ్రాంచ్ హబ్సిగూడలో ఉంది అని చెప్పేసి అటు ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఇక్కడ పోలీసులు పూర్తి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకైతే మాత్రము పూర్తిగా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎవరిని లోపలికి కూడా ఎలో చేయడం లేదు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళ పాపకి సంబంధించినటువంటి తల్లి ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎప్పుడు జాయిన్ చేశారు పాపని? నిన్న 12 మొన్న వచ్చినామండి. మొన్న వస్తే నిన్న 12 గంటలకు రమ్మన్నారు. అయితే 12 గంటలకు వచ్చినాం. 12 గంటలకు వస్తే 1 లోపల తీసుకుపోయారు. అనస్థీషియా ఇచ్చినాం. పాప స్పృహలోకి వస్తలేదు అన్నారు. ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా వ్యాధులు ఉన్నాయా, ఏమన్నా ఇబ్బంది పెట్టింది అంటే ఏది లేదు, మంచిగానే ఉందన్న. తర్వాత వేరే డాక్టర్ వచ్చి మంచిగానే ఉందని చెప్పారు. తర్వాతనేమో స్పృహలోకి రావట్లేదు అని పుట్టిన రెయిన్బో హాస్పిటల్కి పంపించారు. ఇంతవరకు మాకు చూపించలేదు మా బిడ్డను. అంటే ఇప్పుడు కంటి ఆపరేషన్ అంతవరకు కళ్ళు డ్యామేజ్ అయిందని వాళ్ళు ఏమన్నా చెప్పారా మీకు? ఏమన్నా టెస్టులు చేశారా? అసలు ఏం చేయలేదు. పాపలు కూడా మమ్మల్ని సరిగ్గా చూపించలేదు. మాకు హడావిడిగా తీసుకుపోయారు. చూస్తామన్నా కూడా చూడలేదు. హడావిడిగా తీసుకుపోయారు. నిన్న 1 చూసిన నా బిడ్డను, అంతేగా మళ్ళీ చూడలేదు. అంటే మీరు మాట్లాడడానికి ఏమన్నా ట్రై చేశారా? పాపని కలవడానికి కానీ ఏమన్నా ట్రై చేసినాము. ఫాదర్ ఒక్కరినే అలో చేశారు. ఫాదర్ వెళ్ళిన తర్వాత ఇంకొక అతను రావాలంటే మేనమామ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మా బావగారు చూసినప్పుడు ఆయనకు డౌట్ వచ్చింది ఫస్టే. లేదు శిరీష వీళ్ళు ఏదో దాస్తున్నారు, సంథింగ్ ఈజ్ రాంగ్, పాపకి ఏదో అయింది, పాప అసలు స్పృహలో లేదు, చూడ్డానికి కూడా లేదు, మనకు ప్రాణం ఉన్నట్టు అనిపిస్తలేదు, వీళ్ళు దాస్తున్నారు అనగానే మరి ఎట్లా బావా అని అంటే మనం మాట్లాడదాము, ఆగు, ఎక్కడికి తీసుకెళ్ళనియకూడదు అని అన్నాక మాకు చెప్పలేదు. మాకు చెప్పకుండా ఏం కదమ్మా పర్లేదు, పాప బాగానే ఉంది, ఏం లేదు ప్రాబ్లము, కాకపోతే చిన్నపిల్ల కదా, మత్తు అనేది ఇంకా వదలలేదు, ఒక 2 గంటలు టైం పడుతుంది అన్నారు. 1 పోయింది, 2 పోయింది, 3కి వచ్చింది, ఏం కాదు మమ్మల్ని మభ్యపెట్టి తప్ప ఆడ అసలు పాప అనస్థీషియా ఇచ్చినప్పుడే స్పాట్ డెడ్ అనుకుంటా. ఫస్ట్ హార్ట్ బీట్ ఆగిపోయింది అన్నారు, తర్వాత స్టేబుల్గానే ఉందన్నారు, ఏ ప్రాబ్లం లేదన్నారు. కాకపోతే చిన్నపిల్ల కదా ఇంకా మత్తు వదులుతుంది, 2 అవర్స్ అట్లా టైం పడుతుంది అన్నారు. సరే అని మేము ఊకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఫాదర్ని పిలిచి పాపకి ఏమన్నా అయిందా, ఇదివరకు ఎప్పుడైనా జ్వరం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిందా, ఒక 2-3 రోజులు ఎప్పుడైనా అడ్మిట్ అయ్యారంటే లేదమ్మా, మా పాపకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏమైనా కంట్లో నలుసు వల్లనే నొప్పి తప్ప ఎలాంటి జ్వరం కూడా లేదు. కూడా నవ్వుకుంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు కూడా నవ్వుకుంటూ వెళ్ళింది. థియేటర్కి వెళ్ళిన వెంటనే 2 మినిట్స్లో ఆమె అన్కాన్షియస్ అయిందని చెప్పారు పిలిచి. అంతే, ఆమె 2 మినిట్స్ లోపలికి వెళ్ళింది. అయిన 2 మినిట్స్ 3 మినిట్స్ తర్వాత వాళ్ళు ఎనాలిసిస్ ఇచ్చారంట. ఈ ఇచ్చిన ఎమ్మడే 2 మినిట్స్లోనే
ఆమె హార్ట్ బీట్ ఆగిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు డాక్టర్స్, అసలు పాప ఎక్కడుంది? పాప బాగానే ఉంది, ట్రీట్మెంట్ అవుతుంది, ఏం కాలేదు అని అంటున్నారు. నిన్న నుంచి అదే మేడం చెప్తున్నారు మేడం. అట్లా రెయిన్బోకి వెళ్ళే ముందు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ మాకు ఏమీ ఇవ్వలేదండి. మాకేమైందంటే హార్ట్ బీట్ పనిచేయట్లేదు, గుండె కొట్టుకోవడం ఆగిపోయింది, మేము సిపిఆర్ చేస్తున్నాము, మిషన్స్ పెట్టాము, డాక్టర్స్ని పిలిపిస్తున్నాము అని చెప్పేసి ఇక్కడెక్కడి నుంచో సురక్ష నుంచో పిలిపించానని ఒక మాట చెప్పారు. ఒకసారి ఫస్ట్ తర్వాత రెయిన్బో నుంచి పిలిపించామని ఒక మాట చెప్పారు. మేము ఆందోళన చెందుతున్న టైంలో అప్పటికప్పుడు వాళ్ళ అంబులెన్స్, మేమైతే పిలవలేదు, మాకైతే ఎటువంటి సంబంధం లేదు. మేము ఆందోళన చెందుతున్న టైంలో అప్పటికప్పుడు అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చి ఏం జరుగుతుందో తెలియని అపస్మారక స్థితిలో తల్లి తండ్రి వాళ్ళు కొట్టుకుంటుంటే అప్పటికప్పుడు వాళ్ళను తీసుకొని హడావిడిగా తీసుకొని వెళ్ళారు. మేము చూసుకుంటాం, మేము టేక్ కేర్ చేస్తామని చెప్పారు. మంచిగానే ఉంది, ఎలాంటి ఏం కాదు, మేము సర్వైవ్ అవ్వాలని కోరుకుంటున్నాం అని చెప్పేసి మాకు అప్పటికప్పుడు చెప్పారు. అయితే చూస్తున్నాం కదా, పాపకి సంబంధించి అడ్మిట్ చేసిన తర్వాత అంతా బాగానే ఉంది అని చెప్పారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళ నాన్నమ్మ అమ్మమ్మ అందరూ ఉదయం నుంచి ఇక్కడైతే మాత్రము నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మా పాప మాకు కావాలి, తిరిగి తెచ్చివ్వాలి అని చెప్తున్నారు. చెప్పమ్మా. మా అమ్మ మంచిగా నవ్వుకుంటూ వచ్చినాము, మా నాన్నలు గింత అంత గిడ గుచ్చుకుంటే హాస్పిటల్ తీసుకొచ్చారు. మత్త సూది వేసి తీసుకొస్తానని పోయిరు. మత్త సూది 3 వేసిరట, మత్త రాక 3 వేస్తే ఏమంటే ఇక్కడనే చచ్చిపోయింది, తీసుకుపోయారు అంతే. మన నవ్వుకుంటే పోయింది. టిఫిన్ చేపిస్తానని కూడా వద్దన్నారట. నా మనరాలకు ఆకలి అవుతుందంటే వద్దు, పాలు తాపించుకొని రమ్మంటే పాలు తాపించుకొని పోయారట. నవ్వుకుంటా నేను పోతాను డాడీ, నవ్వుకుంటా తీసుకుపోయారట. మళ్ళీ తీసుకుపోయిన వాళ్ళు మరి బాగాలేకుండా మళ్ళీ మంచి లేదని చెప్పాలా, ఇలా చెప్పకుండా తీసుకునే వెళ్ళిపోయారు. చెప్పాలి కదా, మా పాప మాకు కావాలి, మాకు న్యాయం కావాలి, మా మనరాలు మాకు కావాలి. ఇప్పుడు డాక్టర్స్ ఎవరైనా బయటకు వచ్చి ఏమన్నా మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడతారు? ఎవ్వరు లేరు, లేరు మేడం, ఎవ్వరు లేరు. దాస్తారు అది కావాలి మాకు. నాకు సూది వేసింది, చంపింది కావాలి మాకు. ఆమెను ఒక్కటి అప్పిరి, మాకు ఆమె ఒక్కటి కావాలి, ఆమె ఒక్కటే. ఇప్పుడు ఏంటి మీరు ఏం కోరుకుంటున్నారు? పాపకు న్యాయం జరగాలి, ప్లస్ మేనేజ్మెంట్ ఇక్కడ రావాలి. మేనేజ్మెంట్ అనేది ఎవరు లేరు. అంటే ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఇప్పటి వరకు ఎవరు లేరు మేడం. రావాలి, ఇంజక్షన్ వేసిన మేడం కూడా రావాలి ఇక్కడికి. అంటే మేము డబ్బుల్లో కాదు కదా, డబ్బు లేని వాళ్ళం. డబ్బు ఉన్న అయితే అప్పుడే సీల్ చేస్తారు హాస్పిటల్. మేము పేదోళ్ళం, మేము పెట్టలేము కదా ఎక్కువ తక్కువ. వాళ్ళు ఏం చేస్తారులే, ఆ పిల్ల ఎట్లున్నదో అట్లా చెప్పండి. నీకు చేత కాకపోతే అమ్మ మా నుంచి కాదు వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పాలి మాకు. మేము ఏమన్నా మేము అమ్ముడు పోతాం, మా ఆస్తులు అమ్ముకుంటాం, మా ఇల్లు అమ్ముకుంటాం, మేము బతికించుకుంటాం. మా పిల్లను మాకు కావాలమ్మా, మాకు న్యాయం జరగాలి అంతే. మేమేం కోరుకోవట్లేము. లేకున్నా పాప మంచిగా వచ్చి మంచిగా పోయింది. నవ్వుకుంటా పోయిన పాపను తెలవకుండా ఈ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి తీసుకుపోయి పాపను ఇట్లా చేస్తారా? న్యాయమా అన్యాయమా? జ్వరం వచ్చింది కాదు, 4 రోజులు నవ్వింది కాదు. అమ్మాయి నవ్వుకుంటా వచ్చిన అమ్మాయి గింతంత కంట్లో ఉచ్చుకున్నందుకు అమ్మాయిని మాయం చేసి ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత పాపం ఉంటుందా? తినిపియకు డాడీ ఆకలి అయితే టిఫిన్ చేస్తానంటే వద్దు, తినిపియకరని తీసుకుపోయారట. నా నాన్నరాలు ఎంత ఆకలితోని పోయిందో, నా బంగారం నాకు న్యాయం కావాలి, నా మనరాలు కావాలి. చూపెట్టాలి కదా, తీసుకుపోతారు. చూపెట్టాలి కదా, మనం చూపెట్టకు దొంగతనంగా తీసుకుపోతారా? దొంగతనంగా ఎత్తుకుపోతారా? వాళ్ళు ఏం కావాలి, నాకు సూదేసిన వాళ్ళు, ఇక్కడ చూపించిన వాళ్ళు, సూదేసిన వాళ్ళు, నాకు డాక్టర్ కావాలి, నా మనరాలు కానీ నాకు న్యాయంగా జరగాలి. అయితే నిన్నటి నుంచి కూడా తమ కుటుంబ సభ్యులంతా ఇక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు. మా బాధని చెప్పుకోవడానికి కూడా కనీసం ఎవరు లేనటువంటి పరిస్థితి కాబట్టి ఎంతసేపు అయినా సరే యాజమాన్యం వచ్చి మాకు సమాధానం చెప్పేంత వరకు ఇక్కడే మేము ఇలానే కూర్చొని ఉంటామని చెప్పేసి అటు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, అదేవిధంగా స్నేహితులు అందరూ కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ చైతన్యతో సుజాత, హబ్సిగూడ.